ఒక్క ఓటు ఎంతో మందిని గద్దెనెక్కించింది. మరెంతో మందిని పాతాళంలోకి తొక్కేసింది. ఒక్క ఓటే గెలుపు ఓటములను డిసైడ్ చేసింది. ఆ ఒక్క ఓటే తెలంగాణ తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో చాలా మంది భవిష్యత్తును తలకిందులు చేసింది. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు చాలా మంది జీవితాలను మార్చేసింది. కొందరిని సర్పంచ్గా అందలమెక్కిస్తే ప్రత్యర్థులకు బాధను మిగిల్చింది. ఒక్క ఓటు తేడాతో గెలిచిన వారు ఊరేగింపులు చేసుకుంటే ఓడిపోయిన వారు అవమాన భారంతో కుంగిపోయారు. ఒక్క ఓటు ఎంత పని చేసిందంటూ కన్నీటి పర్యంతమయ్యారు. రాష్ట్రంలో మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒక్క ఓటు మెజారిటీతో సర్పంచులుగా గెలుపొందిన అభ్యర్థులు చాలా మంది ఉన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పొచ్చెర గ్రామానికి చెందిన కంది మమత ఒక్క ఓటుతో విజయం సాధించారు. మమతకు 224 ఓట్లు రాగా సమీప ప్రత్యర్థి అల్లూరి వెంకటమ్మకు 223 ఓట్లు వచ్చాయి. దీంతో మమత ఒక్క ఓటు ఆధిక్యంతో పంచాయతీ సర్పంచ్ అందలమెక్కారు. ఇదే జిల్లా కాశీపేట మండలం లంబాడి తండలో తిరుపతికి 115 ఓట్లు వస్తే ఆయన ప్రత్యర్థి దేవిసింగుకు 114 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో దేవిసింగ్ ఓడిపోయారు. చింతల మానపల్లి మండలం కొయ్యపల్లికి చెందిన గడం ప్రీతికి 116 ఓట్లు రాగా ఈమెపై పోటీ చేసిన సుహాసినికి 115 ఓట్లు వచ్చాయి. ఒకే ఒక ఓటు తనకు చేటు చేసిందని సుహాసిని బోరున విలపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా అంతర్గాం మండలం రాయదండి ఎన్నికల్లో ధర్మాజి కృష్ణ 79 ఓట్లతో సర్పంచ్ అయ్యారు. ఈయనపై పోటీ చేసిన సదానందంకు 78 ఓట్లు వచ్చాయి. జగిత్యాల మండలం కొత్తపేట గ్రామంలో రాజేశంకు 321 ఓట్లు రాగా ప్రత్యర్థి అంజయ్యకు 320 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటుతో రాజేశం సర్పంచ్ పీఠమెక్కారు. ముత్తారం మండలం హరిపురం సర్పంచ్ పదవి టై అయింది. సర్పంచ్ పదవికి పోటీ చేసిన సంపత్రావు తిరుపతికి సమానంగా 224 చొప్పున ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ వేయడంతో సంపత్రావు గెలుపొందారు. టాస్ తిరుపతి పాలిట శాపంగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా యాదగిరిగుట్ట మండలం బాహుపేట సర్పంచ్ పదవికి పోటీ చేసిన కండే పద్మకు 522 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి చీర ప్రేమలతకు 521 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో ప్రేమలత ఓడిపోయారు. బొమ్మల రామారం మండలం రంగాపూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డికి 277 ఓట్లు రాగా ప్రత్యర్థి ఆగం రెడ్డికి 226 ఓట్లు వచ్చాయి. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ సర్పంచ్ పదవికి పోటీ చేసిన సత్యనారాయణ ప్రత్యర్థి కొండలకు 377 చొప్పున సమాన ఓట్లు వచ్చాయి. టాస్ ద్వారా సర్పంచ్ ని ఎంపిక చేయడంతో సత్యనారాయణను పదవి వరించింది. చింతపల్లి మండలం జర్పుల తాండాలో నిర్మల లక్ష్మికి సమానంగా 169 ఓట్లు రావడంతో టాస్ ద్వారా సర్పంచ్ ని ఎంపిక చేశారు. టాస్ తో నిర్మలకు పదవి దక్కింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం లింగారెడ్డిగూడ సర్పంచ్ పదవికి పోటీపడ్డ మాధవి స్వప్నారెడ్డికి 478 చొప్పున సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో టాస్ ద్వారా సర్పంచ్ ని నిర్ణయించడంతో మాధవికి పదవి దక్కింది. ఉమ్మడి మెదక్ జిల్లా అల్మాజీపూర్ పంచాయతీ ఎన్నికల్లో వంగ మంజుల తన ప్రత్యర్థి బండి పద్మపై ఒక్క ఓటు ఆధిక్యతతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో అజీద్ తన ప్రత్యర్థి శనిగరం బాబుపై ఒక్క ఓటు ఆధిక్యంతో సర్పంచ్ గా ఎన్నికయ్యారు. మెదక్ మండలం గజ్వాడలో అనిత తన ప్రత్యర్థి సరోజపై ఒక్క ఓటు ఆధిక్యతతో సర్పంచ్ పదవి దక్కించుకున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా గట్టు మండలం తుప్పట్ల మెర్తులో కృష్ణయ్య గౌడ్కు 763 ఓట్లు రాగా ఆయన ప్రత్యర్థి తిమ్మప్పకు 762 ఓట్లు వచ్చాయి. ఒక్క ఓటు తేడాతో కృష్ణయ్య గౌడ్ సర్పంచ్ పీఠమెక్కారు. ఒక్క ఓటు వాళ్ల జీవితాలనే మార్చేసింది.